హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీజన్లో మనకి రెగ్యులర్గా మార్కెట్లో దొరికే చిక్కుడు గింజలతో ఈజీగా అండ్ టేస్టీగా హెల్దీ రెసిపీ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. మీకు షార్ట్ టైం ఉండి త్వరగా ఏదైనా కంప్లీట్ చేసుకోవాలనుకున్నప్పుడు లంచ్కి కానీ లేదా డిన్నర్కి కానీ ఈ టైప్ ఆఫ్ రెసిపీ ప్రిపేర్ చేసుకున్నట్టయితే టైం సేవ్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీని మీరు ప్లెయిన్ రైస్తో కానీ చపాతీ, రోటీ దేంతో అయినా ప్రిఫర్ చేయొచ్చండి. ఇప్పుడైతే ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. మనకి జనరల్గా శీతాకాలంలో ఇలాంటి చిక్కుడు గింజలు దొరుకుతాయి కదండి. ఈ కర్రీ ప్రిపరేషన్కి మనం ఇక్కడ 1/2 కేజీ చిక్కుడు గింజలను తీసుకుంటున్నాము. వీటిని చక్కగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. ఈ చిక్కుడు గింజల్లోనే 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కర్రీ తాలింపుకి స్టవ్ మీద తపాలు పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం సైజ్గా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయల ముక్కల్ని, పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 చిన్న సైజ్ టమాటాలని ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అన్నిటినీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కర్రీకి సరిపడ్డ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందులోనే కర్రీకి సరిపడ్డ కారం, జీరా, ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఈ మసాలా పౌడర్లన్నీ కూడా ఉల్లిపాయలకి కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి. స్పైస్ పౌడర్ కోసం 5 లవంగాలు, 2 యాలకులు, 1 జాపత్రి, 1 అనాస పువ్వు, చిన్న పీస్ దాల్చిన చెక్క, ఉంటే గసగసాలు, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసి పెట్టుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్పైస్ పౌడర్ యూస్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. స్పైస్ పౌడర్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న చిక్కుడు గింజలు, పొటాటో పీసెస్ని వాటర్ తీసేసి ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఈ కర్రీని మనం కుక్కర్లో పెట్టుకుంటాం కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకొని వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కుక్కర్లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి. కుక్కర్లోంచి తీసిన చిక్కుడు గింజల కూరని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని కర్రీ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఉంచండి. 2 మినిట్స్లో కర్రీ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఈ స్టేజ్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీకి కొత్తిమీర ఎంత యాడ్ చేసుకుంటే టేస్ట్ అంత ఎన్హాన్స్ అవుతుందండి. ఈ స్టైల్లో మీరు కూడా చిక్కుడు గింజలు దొరికినప్పుడు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్త్ వైజ్గా కూడా హై ప్రోటీన్ కంటెంట్ కాబట్టి ప్రిఫర్ చేయొచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.